రైట్. నిన్న మనం ఇన్కార్పొరేషన్ మాట్లాడాం కదమ్మా. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ మాట్లాడాలి యాక్చువల్లీ, అంతేనా? డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎ కంపెనీ లైక్ ఎంఓఏ, ఏఓఏ. నిన్న వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, డీటెయిల్గా మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడతామని నిన్న మనం డిస్కస్ చేసాం. ఎంఓఏ అంటేనమ్మా మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఏఓఏ అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో దీస్ టూ డాక్యుమెంట్స్ ఆర్ ద పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఏ కంపెనీ అన్నమాట. ఒక కంపెనీ యొక్క పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఎవరైనా వచ్చి ఆ కంపెనీని మీ ఎంఓఏ కాపీ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి? మా మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్తో మీకేం పని అని అనకూడదు, అర్థమైందా? మహా అయితే ఇప్పుడు ప్రింట్ తీసి ఇవ్వాలనుకోండి, అంత ఖర్చు అవుతుంది కదా, దానికి సంబంధించి ఆ ఎక్స్పెన్సెస్ మీరు రికవర్ చేసుకోవచ్చు. మీ ఎంఓఏ ఒక 10 పేజెస్ ఉందనుకోండి అమ్మా, పేజీకి ఒక 2 రూపీస్ చెప్పిన 20 రూపీసో లేదా టోటల్ ఒక 50 రూపీసో తీసుకొని ఎంఓఏ కాపీ ఇవ్వాల్సిందే. అందుకే మీకు చాలా పబ్లిక్ కంపెనీస్ యొక్క మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషను వాళ్ళు వాళ్ళ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టేస్తారు. ఇంకప్పుడు ప్రింట్లు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని కావాలంటే నువ్వు ప్రింట్ తీసుకో, అర్థమవుతుందా? అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేస్తారనమాట ఈ పబ్లిక్ డాక్యుమెంట్స్, ఎంఓఏ, ఏఓఏ ఇలాంటివన్నమాట. సో వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంఓఏ? అసలు ఎక్కడొచ్చింది సార్ మనకి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే, నిన్న మనం కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ గురించి మాట్లాడుతూ ఆర్ఓసి ఉంటారమ్మా. ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. ఆర్ఓసి ఉంటారు. ఆ ఆర్ఓసికి మనం మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషను, దాంతోపాటు ఇంకా అదర్ డాక్యుమెంట్స్, ఎవరైతే ఫస్ట్ డైరెక్టర్స్గా అపాయింట్ అవుదాం అనుకుంటున్నారో, ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వీళ్ళందరి యొక్క డీటెయిల్స్, అంటే వాళ్ళ పేరు, ఊరు, ఏం చదువుకున్నారు, అలాగే ఆక్యుపేషను, కరస్పాండెన్స్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలాంటి అన్ని డాక్యుమెంట్స్ని అసోసియేట్ చేసి అంటే జత చేసి ఆర్ఓసికి ఇవ్వాలి. ఆర్ఓసి దాన్ని అంతటినీ వెరిఫై చేసిన తర్వాత అపాన్ సాటిస్ఫాక్షన్ ఆర్ఓసి మనకి ఇది ఇస్తాడు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇస్తాడని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రాసెస్లో ఎంఓఏ, ఏఓఏ గురించి రేపు మాట్లాడతానని చెప్పాను, ఈరోజు మనం మాట్లాడతాం అన్నమాట. సో ఎంఓఏ అంటేనమ్మా మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కంపెనీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని. ఒక కంపెనీ, జస్ట్ ఎ మినిట్, రైట్. సో మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని ఖచ్చితంగా ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డ్రాఫ్ట్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. సార్ నాకు ప్రిపేర్ చేసుకోవడం రాదు, అప్పుడు నేనేం చేయాలి? సో నథింగ్ టు వరీ అమ్మ, ఆల్రెడీ టెంప్లెట్స్ అనేవి మనకి రెడీగా కంపెనీస్ యాక్ట్లో దొరికేస్తాయి. టేబుల్స్ రూపంలో ఇస్తుంటారు, టేబుల్ ఏ, టేబుల్ బి, టేబుల్ సి. నువ్వు ఏ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కేటగిరీ ఆఫ్ టేబుల్ని నువ్వు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ నీకు ఎంసీఏ వెబ్సైట్లో దొరికేస్తుంది. మళ్ళీ కొత్తగా ఈ వెబ్సైట్ ఏంటి సార్? ఎంసీఏ అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నమాట. ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ ఎంసీఏ వెబ్సైట్లో మనకి ఈజీగా ఫైండింగ్స్ ఉంటాయమ్మా. ఈ టేబుల్స్ అన్నీ మనం కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో క్లాజెస్ ఉంటాయమ్మా. ఎన్ఆర్ఓసిఎల్ఏ, రోక్లా అని అంటారు అనమాట. ఎన్ఆర్ఓసిఎల్ఏ అంటే ఎన్ అంటే నేమ్ క్లాజ్, ఆర్ అంటే రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్, దీనికి ఇంకో పేరు ఉందమ్మా సిచ్యువేషన్ క్లాజ్ అని కూడా అంటారు. రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్నే సిచ్యువేషన్ క్లాజ్ అని కూడా అంటారు. ఎన్ఆర్. ఓ అంటే ఆబ్జెక్ట్స్ క్లాజ్, అదవుతుందా? సో ఆబ్జెక్ట్స్ క్లాజ్ అంటే ఏం లేదమ్మా, ఇందులో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్లు చెప్పేస్తాను, తర్వాత ఒకటి మాట్లాడదాం. ఓ అంటే ఆబ్జెక్ట్స్ క్లాజ్, సి అంటే క్యాపిటల్ క్లాజ్, ఎల్ ఫర్ లయబిలిటీస్ క్లాజ్, ఏ ఫర్ అసోసియేషన్ క్లాజ్. అర్థమవుతుందా? సో బేసిక్గా వీటి మీనింగ్ ఏంటి అంటే
సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట, 6 క్లాజెస్ టోటల్గా, ఎన్ఆర్ఓ సిఎల్ఏ. సో ఎన్ అంటే ఏంటమ్మా, నేమ్ క్లాజ్, అంటే మీ కంపెనీ పేరు అక్కడ క్లియర్గా ఉంటుంది. సార్ కంపెనీ పేరు కోసం సపరేట్ క్లాజ్ పెట్టారంటే పేరుకి అంత సిగ్నిఫికెన్స్ ఉందా? ఎస్, ఎందుకంటే నీ నేచర్ ఆఫ్ ద కంపెనీ అనేది నీ నేమ్లోనే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని పేర్లలో ఎల్టీడీ అని ఉంటుంది, కొన్ని పేర్లలో పీవీటీ ఎల్టీడీ అని ఉంటుంది, కొన్ని పేర్లలో ఓపీసీ అని ఉంటుంది. అర్థమవుతుందా? సో అలాగే ఇంకొన్ని పేర్లలో అన్లిమిటెడ్ అని ఉంటుంది. ఏంటి సార్ ఈ పేర్లన్నీ దేన్ని సిగ్నిఫికెన్స్ చేస్తాయంటే ఆ కంపెనీ యొక్క నేచర్ని సిగ్నిఫికెన్స్ చేస్తాయి. ఇప్పుడు లిమిటెడ్ ఎల్టీడీ అని ఉందంటే దాని అర్థం అది పబ్లిక్ కంపెనీ అని అర్థం. అర్థమవుతుందా? పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్గా కంపెనీ పీపుల్కి షేర్లు అమ్మొచ్చు, ఇట్లాంటివి చేయొచ్చు, పబ్లిక్ దగ్గర నుంచి అప్పులు తీసుకోవచ్చు, ఇట్లాంటివి అనమాట. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్వైట్ ఆపోజిట్, పబ్లిక్గా వీళ్ళు షేర్లు ఇష్యూ చేయకూడదు, డిబెంచర్లు ఇష్యూ చేయకూడదమ్మా, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ క్లోజ్లీ హెల్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళే సర్క్యులేట్ చేసుకోవాలి, పబ్లిక్గా అనౌన్స్మెంట్లు అవి ఇవ్వడానికి లేదు. ఓపీసీ అంటే 1 పర్సన్ కంపెనీ, ఆ పేరులో ఉండగానే తెలుస్తుంది, ఓకే డీల్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఓకే ఈ కంపెనీ ఓపీసీ అనమాట, వీళ్ళతో డీల్ చేస్తున్నాం అంటే వీళ్ళతో డీల్ చేస్తున్నాం అంటే ఇందులో ఒక పర్సనే ఉన్నాడు, ఆ రిస్క్స్ రివార్డ్స్ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని డీల్ చేయాలి, ఓపీసీ. నెక్స్ట్ అలాగే అన్లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయమ్మా, అంటే కంపెనీ యొక్క బేసిక్ కూడా ఇక్కడ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ అంటే లిమిటెడ్ అని ఉంది, ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్. దీని అర్థం ఏంటంటే లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే బేసిక్గా కంపెనీ యొక్క నేచర్ ఏంటంటే కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్కి లిమిటెడ్ లైబిలిటీ ఉంటుందమ్మా. బట్ వేరాస్ అన్లిమిటెడ్ కంపెనీలో మెంబర్స్కి మాత్రం లిమిటెడ్ లైబిలిటీ ఉండదమ్మా, అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున కంపెనీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ కాకుండా కొంచెం ఏమైనా ఇబ్బందులు పడుతుంది అనుకోండి, ఆ కంపెనీ వైండ్ అప్ అయినప్పుడు ఈ మెంబర్స్ ఏం చేయాలి తెలుసా, వాళ్ళ పర్సనల్ అసెట్స్ అమ్మైనా సరే కంపెనీ అప్పులు తీర్చాలి. అన్లిమిటెడ్ కంపెనీలో మేజర్ డ్రాబ్యాక్ అదే. అందుకే బయట 99% ఇలాంటి కంపెనీలు కనబడవు మనకి. ఎందుకు కనిపించవు అంటే ఎవరమ్మా కావాలని కొరుగుతో తలగొక్కుంటారు. ఇప్పుడు నువ్వు అన్లిమిటెడే కావాలనుకుంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉండే, సోల్ ప్రొప్రైటర్షిప్స్ ఉండే, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. కంపెనీ స్టార్ట్ చేసేదే నీకు లిమిటెడ్ లైబిలిటీ కోసం. మళ్ళీ ఏదో రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని అన్లిమిటెడ్ కంపెనీ ఎవరు స్టార్ట్ చేస్తారు? బట్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఎక్కడో 1000కి ఒకడు. సో అలాంటివి అందుకే అన్లిమిటెడ్ కంపెనీ కూడా దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ అనమాట. సో నేమ్ క్లాజ్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ ఉంటుంది. రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ దీన్ని ఇందాక అనుకున్నాం కదా, సిచ్యువేషన్ క్లాజ్ అంటారు. సిచ్యువేషన్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే వేర్ యు ఆర్ సిచ్యువేటెడ్, నీ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటి అనేది మనకి సిచ్యువేషన్ క్లాజ్లో తెలుస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అంటే మీ ఆఫీస్ ఎక్కడుంది, మీ రిజిస్టర్డ్ ఆఫీస్, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ అడ్రస్లో మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వాలి, వేర్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది సిచ్యువేషన్ క్లాజ్లో తెలుస్తుంది. ఓఫర్ ఆబ్జెక్ట్స్ క్లాజ్ అనమాట. ఆబ్జెక్ట్స్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ పనులు చేద్దామని, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్ అంటే అర్థం పర్పస్ అమ్మ, మోటివ్. ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ, అసలు ఏం చేద్దామని ఈ కంపెనీని స్టార్ట్ చేసావు. వాట్ ఈజ్ యువర్ సోల్ పర్పస్, మోటివ్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ అనేది మనకి ఆబ్జెక్ట్స్ క్లాజ్లో దొరుకుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇది ఎన్ఆర్ఓ. తర్వాత సిఎల్ఏ ఉంది చూసారా. సిఎల్ఏ అంటే క్యాపిటల్ క్లాజ్, లైబిలిటీ క్లాజ్, అసోసియేషన్ క్లాజ్. అంటే క్యాపిటల్ క్లాజ్ అంటే నీ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత, పెయిడప్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్ మొత్తం, అంటే నీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి, ఎంత ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది, డినామినేషన్ ఫేస్ వాల్యూ ఎంత పెట్టుకుంటున్నావు, ఇదంతా కూడా క్యాపిటల్ క్లాజ్లో ఉంటుంది. లైబిలిటీస్ క్లాజ్లో బేసిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. లైబిలిటీస్ క్లాజ్లో నీ నేచర్ అనమాట. ఇందా మనం మాట్లాడుకున్నామే లిమిటెడ్, అన్లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లాంటిది అని చెప్పి. సో నీ లైబిలిటీస్ మొత్తం అన్నీ కూడా అంటే థర్డ్ పార్టీస్తో నీ లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ చెప్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసోసియేషన్ క్లాజ్.
అంటే హూ ఆర్ యువర్ అసోసియేట్స్, అసలు నిన్ను పుట్టించింది ఎవరు? నిన్ను కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అనుకున్నాం కదా, న్యాచురల్ పర్సన్ కాదు కదా. ఈ ఆర్టిఫిషియల్ పర్సనాలిటీని క్రియేట్ చేసింది ఎవరు? హూ ఆర్ ద అసోసియేట్స్, ఎవడండి అసోసియేట్స్ అనేది ఇందులో తెలుస్తుంది అనమాట. అసోసియేట్స్ ఎవరు తెలియడం అంటే అర్థం ఏంటో తెలుసా? కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, దీంతో డీల్ దీన్ని మాట్లాడలేవు కదా, మరి మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? కంపెనీ స్టార్టింగ్లో అసలు పర్సన్స్, ప్రమోటర్స్ ఎవరున్నారు, ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరున్నారు, వీళ్ళందరూ కూడా అసోసియేషన్ క్లాజ్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడతాయి అన్నమాట. సో క్యాపిటల్ క్లాజ్, లయబిలిటీస్ క్లాజ్, అసోసియేషన్ క్లాజ్. సో ఇదన్నీ కూడా మీకు ఇదిగోండి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉంటాయి. నేమ్ క్లాజ్, సిచ్యువేషన్ క్లాజ్, ఆబ్జెక్ట్స్, లయబిలిటీ, క్యాపిటల్, అసోసియేషన్, నామినేషన్ క్లాజ్, NROCLA ఎక్స్ట్రా ఒకటి చెప్పాడా, నామినేషన్ క్లాజ్. అది నార్మల్లీ అన్ని కంపెనీస్కి ఉండదమ్మా, నామినేషన్ క్లాజ్ ఎవరికి ఉండదు, ఓన్లీ ఓపీసీకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ కంపెనీస్కి పర్పెచువల్ సక్సెషన్ ఉంటుంది, ఓపీసీకి కూడా ఉంటుంది. కాకపోతే ఓపీసీలో ఒకే పర్సన్ ఉంటాడు కదా, ఆ ఓపీసీలో ఒక పర్సన్, నిన్న మనం మాట్లాడాం, ఆ పర్సన్కి ఏమైనా అయితే చచ్చిపోతే మరి ఆ ప్లేస్లోకి ఎవరు రావాలనేది నామినీ ఒకరిని పెడతారని చెప్పుకున్నాం కదా, అది నామినేషన్ క్లాజ్ అనమాట. ఇది అన్ని కంపెనీస్కి ఉండదమ్మా, ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఓపీసీ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఈ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇదిగోండి అసలు మీనింగ్ ఏంటి, పర్పస్ ఎందుకు, అసలు కంటెంట్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేసాం, అయిపోయింది. మీనింగ్ మాట్లాడడం, పర్పస్ మాట్లాడడం, ఈ క్లాజెస్ గురించి కూడా మాట్లాడడం. ఓకేనా? దీని తర్వాత ఒక్కొక్క క్లాస్ గురించి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని మనం పెట్టాం, అది మీరు రఫ్ రీడింగ్ ఇస్తే సరిపోతుంది, మీ మెటీరియల్లో రిఫైన్ చేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్స్ క్లాజ్లోనే ఇది వస్తుంది అనమాట, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. చాలామంది దీన్ని మిస్ప్రొనౌన్స్ చేస్తుంటారు, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అని అంటారు. ఇది వైరస్ కాదమ్మా, వైర్స్. ఇది వైర్స్ అంటే అర్థం ఏంటంటే పవర్స్ అన్నమాట. వైర్స్ అంటే అర్థం ఏంటమ్మా? పవర్స్. అల్ట్రా అంటే బియాండ్, దాటిపోయి, ఎక్సీడ్ అన్నమాట. అల్ట్రా వైర్స్ అంటే అర్థం బియాండ్ పవర్స్ అన్నమాట. అల్ట్రా వైర్స్ అంటే బియాండ్ పవర్స్. సో డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్, డాక్ట్రిన్ అంటే అర్థం థియరీ. సో ద థియరీ ఆఫ్ అల్ట్రా వైర్స్ ఏం చెప్తుందంటే, ఏ పర్సన్ అయినా కంపెనీతో డీల్ చేసేటప్పుడు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ క్లాజ్ని చదువుకుంటే ఆ పర్సన్కి అర్థమయ్యేది ఏంటంటే, అసలు ఈ కంపెనీ ఎందుకు పెట్టారు, ఏం చేద్దామని పెట్టారు, ఏ బిజినెస్లు చేయగలదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఒక బిజినెస్ లేదు అంటే కంపెనీ ఆ పని చేయకూడదని అర్థం. సో ఆ పనికి సంబంధించి కాంట్రాక్ట్స్కి కూడా ఎంటర్ కాకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త చూడండి. ఒక కంపెనీ ఉందమ్మా, XYZ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీతో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏ కాంట్రాక్ట్ అంటే, వాళ్ళు మీకు కాటన్ అడుగుతున్నారు. ఎంత అంటే ఒక 10 tons ఆఫ్ కాటన్ అడుగుతున్నారమ్మా. మీరు XYZ లిమిటెడ్ కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఒకసారి చేద్దామని చెప్పి వాళ్ళని MOA కాపీ అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ MOA కాపీలు ఏమేమి ఉన్నాయి తెలుసా? వాళ్ళు ఫైనాన్షియల్ లెండింగ్ బిజినెస్, IT, ఈ 2 పర్పసెస్ కోసం కంపెనీ స్టార్ట్ చేశారమ్మా. ఫైనాన్షియల్ లెండింగ్ అంటే అప్పులు ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కాటన్ ఎందుకు 10 tons? మీరు అడిగారు కాటన్ ఎందుకంటే రీసేల్ చేస్తామండి, అంటే కాటన్ బిజినెస్ కూడా చేస్తామేమో అంటున్నారు. మరి జాగ్రత్త వినండి, వాళ్ళ ఆబ్జెక్ట్స్ క్లాజ్లో వాళ్ళు పెట్టుకునేది 2 బిజినెస్లేగా. అంటే కాటన్ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి MOAలో ఆబ్జెక్ట్స్ క్లాజ్లో ఆ పవర్ ఉండాలా అక్కర్లేదా? ఆ పేరు రాయబడి ఉండాలి. మరి ఇక్కడ లేదు. మరి లేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆ పని చేయొచ్చనా చేయకూడదనా? చేయకూడదు. ఇంట్రా వైర్స్ కాదు, ఇది అల్ట్రా వైర్స్. అల్ట్రా అంటే బియాండ్, దాటిపోయి పని చేస్తున్నారు. ఇంట్రా అంటే విత్ ఇన్ పవర్స్ అనమాట. ఇది ఇంట్రా కాదు. ఇప్పుడు ఫైనాన్షియల్ లెండింగ్ సంబంధించో ఐటీకి సంబంధించో కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయితే అది ఇంట్రా వైర్స్ అంటే విత్ ఇన్ పవర్స్. ఇది కాటన్ కాబట్టి అల్ట్రా వైర్స్ అంటే బియాండ్ అనమాట, దాటిపోయింది. ఇప్పుడు ఈ విషయం బుర్రను ఎవరికైనా అర్థమవుతుందిగా. ఎందుకంటే ఖచ్చితంగా మీరు కంపెనీతో డీల్ చేసేటప్పుడు దాని మెమరాండం చదవాలి. మెమరాండం చదవడం అంటే మెమరాండంలో వన్ ఆఫ్ ద పార్టీ ఆబ్జెక్ట్స్ క్లాజ్, దాన్ని కూడా మీరు చదువుకుంటారు. అది చూసుకుని మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి.
లేదండి నేను చదవలేదు, నేను చిన్నప్పుడు ఎగ్జామ్లో ఏమంటారు స్కూల్లో బుక్సే చదవలేదు, నేను కాలేజీలో బుక్సే చదవలేదు, ఈయన ఎందుకు చదువుతాను, నేను చదవను అని అన్నారనుకోండి, అప్పుడు తర్వాత మీకు లీగల్గా ఎలాంటి ప్రొటెక్షన్ కోర్ట్స్ ప్రొవైడ్ చెయ్యవు. నీకు లీగల్గా ప్రొటెక్షన్ కావాలి అంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉందమ్మా, రోడ్ సేఫ్టీ, నేషనల్ హైవేసో ఇంకోటో రోడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు నువ్వు రాంగ్ రూట్లో వెళ్తేనా, లేదా నువ్వు రూల్స్ అన్నీ ఏమంటారు ఎక్సీడ్ అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే అప్పుడు కూడా నీకు ప్రొటెక్షన్ ఇస్తారా? కాదు కదా. నువ్వు విత్ ఇన్ ద రూల్స్ బిహేవ్ చేస్తూ నీకు ఏదైనా నష్టం జరిగితే అప్పుడు వాళ్ళు నువ్వు అగ్రీడ్ పార్టీ అని చెప్పి నీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఎట్లా ట్రై చేస్తారు. నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా కేర్లెస్గా ఉంటే ఎవరు పట్టించుకోరు నేను. జస్ట్ లైక్ దట్ నువ్వు కంపెనీతో డీల్ చేస్తున్నావంటే మెమరాండంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ క్లాజ్ని ఖచ్చితంగా చదివి ఉండాలి. ఆ చదివితే నీకు ఆ కంపెనీ ఏం చేయగలదు, ఏం చేయలేదో నీకు అర్థమవుద్ది. ఏ పనులైతే చేయగలదో దాన్ని ఇంట్రా వైర్స్ అంటారు, ఏ పనులైతే చెయ్యలేదో దాన్ని అల్ట్రా వైర్స్ అంటారు. ఇంట్రా వైర్స్ పనుల కోసం నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి తప్ప అల్ట్రా వైర్స్ కోసం కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ కాకూడదు. ఒకవేళ అల్ట్రా వైర్స్ పనుల కోసం నువ్వు ఏదన్నా కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయినా ఆ కాంట్రాక్ట్స్ అనేవి చెల్లవు. నల్ అండ్ వాయిడ్, చెల్లవు. నల్ అండ్ వాయిడ్. నల్ అంటే జీరో లీగల్ ఎఫెక్ట్స్ అనమాట. నల్ అంటే జీరో, చెల్లదు. తర్వాత నువ్వు వెళ్ళి కోర్టు దగ్గరికి నాకు నష్టం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశారు, నిన్నెవరు మోసం చేయాలి, నువ్వే కేర్లెస్గా ఉండి ఆబ్జెక్ట్స్ క్లాస్ చదువుకోమంటే చదువుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఆబ్జెక్ట్స్ క్లాస్ అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక పర్సన్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడంటే ఖచ్చితంగా వాడు ఆబ్జెక్ట్స్ క్లాజ్ని చదవాలి. బేసిక్గా మెమరాండంని చదవాలి. నేను చదవను, నేను ఎలాగైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతానంటే రేపు పొద్దున మరి నీకు ఏదైనా నష్టం జరిగితే నీకెవరు స్టాండ్ తీసుకోరు. అర్థమవుతుందా? సో అల్ట్రా వైర్స్ అంటే అర్థం అది ఎక్సీడింగ్ పవర్స్. అంటే మెమరాండంలో ఆబ్జెక్ట్స్ క్లాస్ చదవగానే నీకు అర్థమైపోద్ది ఏది ఇంట్రా ఏది అల్ట్రా అని. అప్పుడు ఇంట్రా పనుల కోసమే కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి, అల్ట్రా పనుల కోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ అల్ట్రా పనుల కోసం నువ్వు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్స్ చెల్లవు. అర్థమవుతుందా? అదే డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ చెప్పేదన్నమాట. అర్థమవుతుందా? అంటే మీరు ఏ పనులైతే ఆబ్జెక్ట్స్ క్లాజ్లో మెన్షన్ చేశారో వాటి కోసమే కాంట్రాక్ట్స్ని ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ అది కాదని కాంట్రాక్ట్ని ఫామ్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ద కీ ఎఫెక్ట్ విల్ బీ యాజ్ అండర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఎవర్ అన్ అల్ట్రా వైర్స్ యాక్ట్ హ్యాస్ బీన్ ఆర్ ఈజ్ అబౌట్ టు బి అండర్టేకెన్, అలా కనుక జరిగితే ఎనీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ కెన్ గెట్ ఎన్ ఇంజంక్షన్ టు రిస్ట్రైన్ ఇట్ ఫ్రమ్ ప్రొసీడింగ్ విత్ ఇట్. ఇంజంక్షన్ వచ్చేస్తుంది వాడికి, అంటే స్టే ఆర్డర్, అంటే వాడి సంబంధం లేదు, వాడు ఫ్రీ అయిపోతాడు. నెక్స్ట్, నైదర్ పార్టీ, అంటే పార్టీ అంటే నువ్వు ఇందాక కాటన్ బిజినెస్ కోసం ఎంటర్ అవుతున్నావు కదా, నైదర్ పార్టీ కెన్ షూ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్. అంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు కొత్త రాగం అందుకొని కంపెనీ నన్ను మోసం చేసింది, నాకు నష్టం జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పి నువ్వు అడగలేవు. ఎందుకు అడగలేవు అంటే తప్పు నీది ఉంది. ఏంటి నీది తప్పు? అల్ట్రా వైర్స్ యాక్టివిటీలోకి ఎంటర్ అయ్యావు. అల్ట్రా వైర్స్ నీకు ఎలా తెలుసు? ఆబ్జెక్ట్స్ క్లాస్ చదువుకుంటే తెలుస్తుంది ఏది ఇంట్రానో ఏది అల్ట్రానో. చదువుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా, ఉంది. మరి ఎందుకు చదవలేదు? ఇర్రెస్పాన్సిబిలిటీకి నీదే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, నువ్వే దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ లైబిలిటీ క్లాజ్ గురించి చెప్తాడు, క్యాపిటల్ క్లాజ్, ఇవన్నీ మనం ఇందా మాట్లాడుకున్నాం NROCLAలో. దట్స్ ఇట్. తర్వాత ఇదిగోండి టేబుల్స్ చెప్పాను కదా, ABCD, ఇదిగోండి ABCDE, ఇదిగోండి ఒక్క నిమిషం, ABCDE అమ్మ, ఇది E. ఓకేనా? సో ఏ కంపెనీ స్టార్ట్ చేస్తావు అని అనుకుంటే ఆ టేబుల్ అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏ ఎవరికి అప్లికబుల్? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీకి ఇది అప్లికబుల్. టేబుల్ బి ఎవరికి అప్లికబుల్? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. అంటే నేను గ్యారంటీ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. గ్యారంటీ కంపెనీ అంటే అందులో షేర్ క్యాపిటల్ కాకుండా అందులో జాయిన్ అయ్యే మెంబర్స్ ఏంటంటే జాయినింగ్ టైంలోనే మేము రేపొద్దున కంపెనీకి ఏదైనా నష్టం జరిగితే లేదా కంపెనీ తన అప్పులు తను తీర్చుకోలేని
సిచ్యువేషన్స్ వస్తే మేము ఇంతవరకు డబ్బులు ఇస్తామని చెప్పి గ్యారంటీలు ఇస్తుంటారు, షూరిటీ ఇస్తారనమాట. అంటే జాయినింగ్ టైంలోనే ఎంత బాండ్ రాసిస్తారు, మేము 50,000 వరకు మేము చూసుకుంటాం, 1,00,000 వరకు చూసుకుంటాం, 10,000 చూసుకుంటాం, ఇట్లా ఏదో ఎవడివ్వగలిగిన గ్యారంటీ వాడు ఇస్తాడు. వాళ్ళు టేబుల్ బి తీసుకోవాలి. టేబుల్ సి ఎవరికి? ఎంఓఏ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. అంటే ఇదే గ్యారంటీ కంపెనీకి షేర్ క్యాపిటల్ లేకపోతే టేబుల్ బి, షేర్ క్యాపిటల్ ఉంటే టేబుల్ సి. ఇలా మీకు అప్లికబుల్ అయ్యేటువంటి టేబుల్ని మీరు తీసుకోవాలి. తర్వాత ఏముందమ్మా? ఏఓఏ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఈ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇక్కడ ఇందాక మనం ABCDE వరకు చూసాం కదా టేబుల్స్. ఈ తర్వాత ఏముంటుంది? ఎఫ్ అనమాట. ఎఫ్ నుంచి FGHIJ ఇవన్నీ కూడా మనం ఆర్టికల్స్. సేమ్ ఇది కూడా అంతేనమ్మా, మెమరాండం లాగే. మీరేం కష్టపడి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన టెంప్లెట్స్ మీకు కంపెనీస్ యాక్ట్లో దొరికేస్తాయి. అందులో నుంచి మీకు అప్లికబుల్ అయ్యే టేబుల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసుకొని రిజిస్ట్రేషన్ టైంలో ROCకి సబ్మిట్ చేయవచ్చు. సార్ MOA చెప్పారు, బాగానే ఉంది. AOA ఏంటి? ఇందులో ఏముంటుంది? ఏఓఏలో ఏముంటుందంటే యాక్చువల్ అమ్మా పట్టేసింది ఇది. సరే, ఏఓఏలో ఏముంటుందంటేనమ్మా కంపెనీ యొక్క ఇంటర్నల్ మేనేజ్మెంట్ గురించి. అంటే ఏ టాస్క్కి ఏ రిజల్యూషన్ కావాలి, ఆర్డినరీ రెజల్యూషన్ సరిపోతుందా, స్పెషల్ రెజల్యూషన్ కావాలా, యునానిమస్ రెజల్యూషన్ కావాలా అనేది మీరు ఏఓఏలో డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రెజల్యూషన్స్ తెలుసు కదమ్మా. ఆర్డినరీ రెజల్యూషన్ అంటే మోర్ దాన్ 50% ఓటింగ్ ఉండాలి. స్పెషల్ రెజల్యూషన్ అంటే 3/4 75% ఓటింగ్ ఉండాలి. యునానిమస్ రెజల్యూషన్ అంటే 100% ఓటింగ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే ఏ రిజల్యూషను, లేదా కొత్తగా కంపెనీ లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి పర్మిషన్ కావాలంటే ఏ రిజల్యూషను, ఇట్లాంటివన్నీ ఈ రిజల్యూషన్కి సంబంధించి డేటా ఏ టాస్క్కి ఏ రిజల్యూషన్ కావాలనేది అంతా కూడా ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మీరు పెట్టుకోవడం జరుగుతుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కూడా మీరు ఇందా చెప్పినట్టు మీరేమీ కష్టపడి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రిఫిక్స్డ్ టెంప్లెట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. జస్ట్ అ మినిట్. ఓకేనా? సో ఇదిగోండి టేబుల్ FGHIJ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. సార్ ఏంటి కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే అర్థం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, అల్ట్రా వైర్స్ అంటే ప్రతి పర్సన్ కూడా కంపెనీతో డీల్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క మెమరాండం ఆర్టికల్స్, ఆ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివాడని అనుకుంటామని. కన్స్ట్రక్టివ్ నోటీస్ చెప్పేది అదే. అంటే నువ్వు రియాలిటీలో చదివావా చదవలేదనేది ఇమ్మెటీరియల్. బట్ అకార్డింగ్ టు డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్, డాక్ట్రిన్ అంటే థియరీ, ఈ థియరీ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఏం చెప్తుందంటే నువ్వు చదివినా చదవకపోయినా మాకు సంబంధం లేదు, యూ హ్యావ్ ఏ రైట్ టు ఆస్క్ MOA అండ్ AOA. కంపెనీని డీల్ చేసే ముందు కంపెనీ యొక్క MOA AOA చదివే రైట్ నీకు ఉంది. దాన్ని నిజంగా యూటిలైజ్ చేసుకుంటావా చేసుకోవా నాకు సంబంధం లేదు. బట్ నువ్వు యూటిలైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా కంపెనీతో డీల్ చేస్తున్నావు అంటే నువ్వు యూటిలైజ్ చేసుకున్నట్టే. రేపు పొద్దున్న నువ్వు వచ్చి నేను చదవలేదు, గుర్తులేదు, మర్చిపోయా, అర్థం కాల, ఇట్లాంటి పాయింట్స్ మాట్లాడకూడదు. కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే అది అర్థం, అదే డీమ్డ్ నోటీస్ అంటే నువ్వు ఇంక చదివినా చదవకపోయినా చదివినట్టే. ఇది ఎవరు చెప్తున్నారు? డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. చూడండి, ఆల్ దోస్ హూ ఆర్ డీలింగ్ విత్ కంపెనీ డీమ్డ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ MOA AOA. చూసారా నీకు యూటిలైజ్ చేసుకునే రైట్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఇంటి దగ్గర రేషన్ బియ్యం ఇస్తారు చూసారా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అంటే నీకు రేషన్ కార్డు ఉందనుకోమా, దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నీ కార్డు చూపించి అందులో నోట్ చేయించుకొని నీకు కావాల్సిన గూడ్స్ ఏవైతే ఉంటాయో, రైసు, షుగరు అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రావచ్చు తక్కువ రేటుకి.
డిస్కౌంటెడ్ ప్రైస్కి నీకు అవన్నీ ఇస్తూ ఉంటారు, నార్మల్ ప్రైస్ కన్నా చాలా తక్కువ రేటుకి. అంటే నువ్వు రేషన్ తీసుకుంటావా తీసుకోవా నీ ఇష్టం, బట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెల రేషన్ నువ్వు ఊర్లో లేవు, తీసుకోలేదమ్మా, నాకు రేషన్ రాలేదని చెప్పి నువ్వు ఆ స్టేట్ సీఎం మీద కేసు ఏమైనా ఫైల్ చేస్తావా? నీకు రేషన్ కార్డు ఉంది కదా, నువ్వు వెళ్ళాలి కదా, లైన్ ఉండి నుంచోవాలి కదా, నీ వంతు వచ్చినప్పుడు ఆ కార్డు రాయించుకొని గూడ్స్ తెచ్చుకోవాలి కదా. అంటే ఈ పనులను చేయాల్సింది నువ్వు. నాకు రేషన్ రాలేదు, సీఎం మీద కేసు ఫైల్ చేస్తా, గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదంటే దెర్ ఈజ్ నో పాయింట్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ బేసిక్ జరిగేది ఏంటి అంటే, యూ హ్యావ్ ఎ రైట్ టు యూటిలైజ్ సంథింగ్. వెదర్ ఇన్ రియాలిటీ యూ విల్ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. దాన్ని వాడుకుంటావా లేదా అనేది ఇమ్మెటీరియల్, బట్ నీకు వాడుకునే ఛాన్స్ అయితే ఉంది. అది చదువు అంటే కంపెనీతో డీల్ చేసే ప్రతి వ్యక్తి అది వాడు తీసుకున్నాడు, చదివాడు, వాడికి అర్థమైంది, వాడు అన్నీ తెలిసే కంపెనీతో డీల్ చేస్తున్నాడు అని అనుకుంటారు. అకార్డింగ్ టు విచ్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అన్నమాట. అర్థమైందా? ఇది దానికి సంబంధించి పాయింట్స్ ఇవి. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఇది ఒక బ్యూటిఫుల్ డాక్ట్రిన్ అమ్మ. ఒక్క నిమిషం, యాక్టివ్ ఓవర్ రైట్ ఇవన్నీ మనం రేపు చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ మనం మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఏంటి సార్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటే? ఇండోర్ మేనేజ్మెంట్ చెప్పేది ఏంటి అంటేనమ్మా, మీకు ఆర్టికల్స్లో మెమరాండంలో ఏవైతే చెప్పారో అవన్నీ మీరు వచ్చి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పారు అంటే ఆబ్వియస్లీ జరిగి ఉంటాయి అని అనుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, జాగ్రత్త వినండి. మీరు ఒక మనీ లెండర్ అమ్మా, ఈ ఎగ్జాంపుల్లో మొత్తం అంతా అర్థమైపోవాలి, జాగ్రత్త వినండి. మీరు ఒక మనీ లెండర్, కంపెనీ మీ దగ్గరికి అప్పు కోసం వచ్చింది. మీరు వెంటనే ఏం చేశారంటే, నేను ఈ మధ్యనే డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఇలాంటి డాక్ట్రిన్స్ గురించి తెలుసుకున్నాను, మీతో డీల్ చేసేటప్పుడు మీ ఎంఓఏ ఏఓఏ చదువుకోవాలంట కదా, అది నాకు ఇవ్వండి అని అడిగావు. స్మార్ట్గా బిహేవ్ చేశావు. వెంటనే కంపెనీ వాళ్ళు అబ్బో సార్ తెలివైనోడే, సార్కి అన్నీ తెలుసు అనుకొని వీళ్ళు ఎంఓఏ ఏఓఏ రెండు ఇచ్చారు నీకు, నువ్వు కూడా వాటిని చదవడం స్టార్ట్ చేసావు. ఓకే, అంతా బాగానే ఉంది. ఆ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, కంపెనీ ఎక్కడైనా అప్పు చేయాలంటే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి బోర్డు, మెంబర్స్ మధ్యలో అట్లా అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. వెరీ గుడ్, నువ్వు ఆ పాయింట్ చదువుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చింది అప్పు చేయడానికేగా నీ దగ్గర. వెంటనే నువ్వు ఈ పాయింట్ పట్టుకొని, సార్ నేను అప్పిస్తాను, ఓకే బాగానే ఉంది, కానీ మీ కంపెనీ రూల్స్ ప్రకారం మీరు అప్పు తీసుకోవాలంటే మీ షేర్ హోల్డర్స్ దగ్గర మీరు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మీరు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి కదా, మరి చేస్తారా అని అడిగారు. వెంటనే భలేవాళ్ళండి, మా ఆర్టికల్స్లో ఉంది కదా మేము రెజల్యూషన్ పాస్ చేయాలని, చేస్తాము, దానికే ఉంది, నో ప్రాబ్లం అన్నారు. వెంటనే సరే మీరు ఒకసారి మీ మీటింగ్ కండక్ట్ చేసుకొని స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి నాకు తెచ్చి ఆ కాపీ ఇవ్వండి, అప్పుడు నేను అప్పు ఇస్తాను అని అన్నావు. వెంటనే కంపెనీ వాళ్ళు నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, బాగా గొడవలు జరిగినాయి. ఎందుకు గొడవలు జరిగినాయి అంటే, సగానికి పైగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అసలు ఎన్ని అప్పులు చేస్తారు, మీరు ఎలా పడితే అలా అప్పులు చేస్తున్నారు, మీకు అప్పులు చాలా ఎక్కువైపోతుంది, ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున్న మీరు కట్టలేరు, మేము ఒప్పుకోం అప్పు చేయడానికి, ఫ్రెష్గా అప్పులేం చేయొద్దని సగం పైన మంది అంటున్నారు. మిగిలిన వాళ్ళు మేము అప్పు చేస్తాం అని అంటున్నారు. అంటే ఇక్కడ రిజల్యూషన్కి ఫేవరబుల్గా ఉన్నారా, ఎగనెస్ట్గా ఉన్నారా? ఎగనెస్ట్గా ఉన్నారు మెజారిటీ వాళ్ళు. ఆ రిజల్యూషన్ ఫెయిల్ అయిపోయిందమ్మా. 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 3 అప్పు తీసుకుందాం అన్నారు, 7 వద్దన్నారు. ఇప్పుడు ఈ విషయం కనుక మీకు తెలిసిందనుకో, అదే మనీ లెండర్ మీరే కదా, ఈ విషయం కనుక మీకు తెలిసిందనుకో అప్పిస్తారా మీరు? ఎవరు? ఎందుకు ఎవరు? రూల్స్ ప్రకారం స్పెషల్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి, అసలు అక్కడ ఆర్డినరీ రెజల్యూషనే పాస్ అవ్వలేదు. వెంటనే ఈ 3 తెలివిగా ఏం చేశారంటే, అబ్బా వీడు చాలా మొండిగాళ్ళ ఉన్నాడు, ఎవడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవట్లేదు, సరే పని చేద్దాం, ఇక్కడ ఏం జరిగిందో మనకే కదా తెలుసు, ఆ మనీ లెండర్కి తెలియదు కదా,
మనం ఒక డాక్యుమెంట్ తీసుకుని స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయినట్టు మనమే సిగ్నేచర్స్ పెట్టేసి వాడికి ఇచ్చేద్దాం, వాడేమన్నా వచ్చి సీసీ కెమెరాలో మన మీటింగ్ చూస్తాడా ఏంటి, ఇప్పుడు ఏమన్నా వచ్చాడేంటి తెలియదు కదా వాడికి మనం ఏది ఇస్తే అదే కదా స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయిందని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చేద్దాం, వాడు కూడా నమ్మి అప్పిచ్చేస్తాడు అని అనుకున్నారు. వెంటనే ఈ ముగ్గురు అనుకున్నదే తడవగా ఏం చేశారంటే ఒక పేపర్ తీసుకుని రెజల్యూషన్ పాస్ చేసినట్టు ఈ సంతకాలు పెట్టేసి ఇచ్చేశారు. అమ్మ ఇక్కడ ఏం జరిగిందో ఆ మనీ లెండర్ అంటే మీకు తెలుసా, మీరు వాళ్ళు వచ్చి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసామంటే మీరు కూడా నమ్మేస్తారు కదా, అవును పాస్ చేశారేమో అని అనుకుంటారు. మీకు మాత్రం ఏం తెలుసు, తెలియదు కదా. సో మీరు కూడా పాపం మంచోళ్ళు కదా, స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయిందని సర్టిఫికేట్ చూపిగానే నమ్మేసి అప్పిచ్చారు. అప్పు తీసుకుని 6 నెలలు అయింది, ఇంట్రెస్ట్లు ఈఎంఐలు ఏం రావట్లా. మీరు వెళ్ళి గట్టిగా అడిగారు, సార్ 6 నెలల క్రితం అప్పిచ్చాను గుర్తున్నానా, ఇంట్రెస్ట్లు కట్టట్లేదు, నా అప్పు నాకు ఇవ్వండి సార్ అని అన్నారు. వాళ్ళ ఇస్తాం అట్లా అని చెప్పి ఇంకో 6 నెలలు పొడిగించారు. సంవత్సరం తర్వాత నువ్వు నీకు ఇంకా పిచ్చి కోపం వచ్చి వెళ్ళి అడిగావు, కడుపుగా అన్నం తింటున్నావు, ఏం తింటున్నావు నువ్వు, నా డబ్బులు నాకు ఇచ్చేయి అని చెప్పి నువ్వు అడిగావు. వెంటనే వాడు అన్నాడు, అసలు ఎవడరా నువ్వు, అప్పు తీసుకున్నావు ఓకే, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి కానీ మేమే స్పెషల్ రెజల్యూషన్ పాస్ అవ్వకపోయినా అయ్యిందని చెప్పి మీకు అబద్ధం చెప్పి తీసుకున్నాం, అసలు ఆ రిజల్యూషన్కి ఎలాంటి లీగల్ స్టాండ్ లేదు, మేము అప్పు కట్టం, ఏం బీకుండా ఒప్పికోపో అని గట్టిగా తేల్చి చెప్పేశారు. వెంటనే నువ్వు షాక్, ఇదేంట్రా బాబు మొన్నటిదాకా స్పెషల్ రెజల్యూషన్ పాస్ అయిందని నాకు డాక్యుమెంట్ కూడా ఇచ్చావు కదా, ఇప్పుడేం పాస్ అవ్వలేదు అంటున్నావు. ఎట్లా అంటే అవును కావాలంటే ఆ రోజు మా సీసీ కెమెరా ఫుటేజ్ చూసుకో, ఆ రోజు ఎవడో ఒప్పుకోలేదు, అందరూ మేము గొడవపడి వెళ్ళిపోయాము, తర్వాత ఏదో మీకు అబద్ధం చెప్పి తీసుకున్నాము. ఎట్లా అంటే వెంటనే నువ్వు నష్టపోతున్నావు కదమ్మా, మరి డబ్బులు ఇచ్చి నువ్వు పిచ్చోడు అయిపోతావు కదా. అందుకే డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ నుంచి అవుట్ సైడర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందనమాట. వచ్చి ఏం చేస్తుందంటే డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, కంపెనీలో 20 పర్సన్స్ ఒక విషయం జరిగింది అని చెప్పి నీకు చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు అంటే యూ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ హ్యాపెండ్, అంటే అది జరిగిందని నువ్వు నమ్మొచ్చు. అది నిజంగా జరిగిందా లేదా నువ్వు మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు, క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాడు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసామని చెప్పి నీ దగ్గరికి వచ్చాడమ్మా, వచ్చి చూపిస్తున్నాడు అంటే యూ కెన్ బిలీవ్ ఇన్ దట్, నువ్వు దాన్ని నమ్మేయచ్చు, అవును స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేశారు అని. మళ్ళీ నిజంగా స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేశారా లేదా నాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటా అని అడగాల్సిన అవసరం నీకు లేదు కదా. సో ఈవెన్ దో అక్కడ జరిగింది తప్పైనా, అక్కడ రెజల్యూషనే పాస్ కాకపోయినా ఆ పర్సన్ ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ముగ్గురు జరిగిందని చెప్పి నీకు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి అది జరిగినట్టుగానే లా తీసుకుంటుంది. లా తీసుకుని నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు అప్పించావు కదా, నువ్వు దేన్ని నమ్మి అప్పించావు, స్పెషల్ రెజల్యూషన్ని నమ్మి అప్పించావు కదా. సో అది ఈవెన్ దో స్పెషల్ రెజల్యూషన్ నిజంగా జరగకపోయినా జరిగితే ఏ ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్టే నీకు అప్లికబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పు, ఆ కంపెనీ నీకు డబ్బులు అప్పు తిరిగి రీపే చేయాలా అక్కర్లేదా? ఎస్, అబ్జల్యూట్లీ చెయ్యాలి. అర్థమవుతుందా? ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఎవరి నుంచి ఎవరిని కాపాడుతుంది? కంపెనీ యొక్క ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ నుంచి అవుట్ సైడర్స్ని కాపాడడం కోసం ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు అవుట్ సైడర్స్ కొన్నిసార్లు గుడ్ ఫెయిత్తో బిహేవ్ చేసినప్పటికీ కంపెనీ యొక్క ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో అవుట్ సైడర్స్ని కాపాడడం కోసం డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. ఓకేనా? సో రైట్ అమ్మా, చాలు. రిమైనింగ్ మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. ఇంక ఎక్స్టెండెడ్ డిస్కషన్ కొంత ఉంది. దీని తర్వాత ఏముంది ఇంకా, చేంజింగ్ అంటే ఎంఓఏ ఏఓఏ చేంజింగ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి టాపిక్స్ అనేది మనం రేపు క్లాస్లో చూద్దాం. రైట్? ఓకే అమ్మా, రైట్.